మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభును ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ప్రాప్తిస్తుందని బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో ఈస్టర్ ఆరాధన ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ దైవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్ జోసెఫ్ బెన్నీ వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి చివరిగా ఈస్టర్ సందేశం అందించారు. అదేవిధంగా సంఘం అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ మోజెస్ బెన్నీ ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు పాల్గొన్నారు. పునరుద్ధానుడు యేసు ప్రభు అంటే మరణమును జయించి లేచి మరణాన్ని గెలిచిన దేవుడు. మరి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడంటే ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని, ప్రతి మానవుడు శాంతి సమాధానాలు కలిగి ఉండాలని, ప్రతి మానవుడు సంతోషంతో ఉండాలని, ప్రతి మానవుడు పాపం మీద జయం కలగాలని. ఈరోజు ప్రపంచంలో మనుషులను మార్చేవారు ఎవరు లేరు. ఈరోజు మన జీవితంలో మనం మార్చలేము, మనల్ని మనమే మార్చుకోలేము. కానీ మనల్ని మార్చడానికి ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను, శాంతి లేని లోకంలో శాంతినివ్వడానికి, సమాధానం లేని లోకంలో సమాధానం ఇవ్వడానికి, మార్పు లేని లోకంలో మార్పునివ్వడానికి యేసు ప్రభు జన్మించి చనిపోయి సమాధిలోంచి లేచాడు. ఆ పునరుద్ధానం అంటే ఇంకా లేచిన మనిషికి ఇంకా మరణం లేదు. అలాగే యేసు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉంది. ఆ సదాకాలం ప్రభుతో ఉంటాం కనుక ఆ గొప్ప వెలుగు, ఆ గొప్ప శాంతి, ఆ గొప్ప సమాధానం మీ అందరి హృదయాల్లో కలగాలని కోరుతూ మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.